ఈరోజు భారత్ పాక్ కాల్పుల ఉల్లంఘనపైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఇటు భారత్ అండ్ పాక్కు సంబంధించి ఇరు దేశాల డీజీఎంఓలు కూడా ఆ చర్చలు జరిపేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భారత్ పాక్ మధ్య కీలక చర్చలు అయితే జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు మీటింగ్ నిర్వహించున్నారు. ఇక హాట్ లైన్లో మాత్రం ఇరువురి మధ్య మాత్రం కీలక చర్చ జరిగేటువంటి అవకాశం అవుతుంది. ముఖ్యంగా కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై ముఖ్యంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే పాక్ కాల్పులు జరగడం పట్ల భారత్ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే సీజ్ ఫైర్ ఉల్లంఘనపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. సింధు జలాలు అలాగే ఉగ్రవాదుల అప్పగింతపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చలో మాత్రం ముఖ్యంగా భారత్ పాక్ను ఈ సింధు జలాల చర్చతో పాటు అలాగే సీజ్ ఫైర్ నిలిపివేసిన 3 గంటల లోపనే ఏదైతే ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడ్డందుకు దానిపైన ముఖ్యంగా అలాగే ఉగ్రవాదం అంతానికి సంబంధించి ఉగ్రవాదులు ఎక్కడున్నా అప్పగించే ప్రయత్నం పైన ఉగ్రవాదం మీదనే ఎక్కువ దృష్టి పెట్టి ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై ఇరు దేశాల మధ్య చర్చ జరగబోతోంది. కాల్పుల విరమణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధన ఉల్లంఘనలపై పాక్ను భారత్ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. అలాగే సింధు జలాలు ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చిన పాక్ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు. మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ తగిన జవాబిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. ఇక జమ్మూ ఉదంపూర్ పఠాన్కోట్పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామని, ఉగ్ర స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ మన పౌరులపై దాడులకు దిగిందని అన్నారు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్.
డ్రోన్ దాడులకు కౌంటర్గా పాక్ రాడార్ స్టేషన్లు సైనిక స్థావరాలను అటాక్ చేశామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్కు మరో మార్గం లేదని డీజీఎంఓ స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని డీజీఎంఓ రాజీవ్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పాక్ పీఓకేలోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన స్పష్టం చేశారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశామని తెలిపారు. భారత్ చేసిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమైనట్టు ఆయన వెల్లడించారు. డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈరోజు భారత్ పాక్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏ అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా భారత్ ఆ పాక్ని టార్గెట్ చేసుకుని ఎటువంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది? సంపత్, మరికొద్దిసేపట్లో భారత్ పాక్ల మధ్య డీజీఎంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఇరు దేశాలకు సంబంధించిన అధికారుల మధ్య చర్చలు జరగబోతున్నాయి. మన దేశం నుంచి ఒకటే ఉంటుంది, ఉగ్రవాదము ప్లస్ కాల్పుల విరమణ. ఈ 2 ఒప్పందాలకు సంబంధించి పాకిస్తాన్ దిగి వస్తే సరే, లేకపోతే తర్వాత ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఈరోజు సమావేశంలో చెప్పబోతున్నారు. హాట్లైన్ ద్వారా జరగబోయే ఈ చర్చలు హాట్గానే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్ని ఈసారి నిలదీయబోతుంది భారత డీజీఎంఓ. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏ విధంగా మన మీద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కకు పెట్టి కాల్పులు జరుపుకుంటూ పోయిందో ఆ అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలన్నింటినీ కూడా 9ని భారత్ నేలమట్టం చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, లేవని కాదు. వాటి విషయంలో కూడా భారత్ సీరియస్గానే ఉండబోతుంది అనేది పాక్ తెలియజేస్తుంది. ఉగ్రవాదులను ప్రోత్సహించినా, ఉగ్రవాద శిబిరాలను అక్కడ ఏర్పాటుకి అవకాశం ఇచ్చినా, ఉగ్రవాదులకు సంబంధించి ఏమన్నా ఆర్థిక సహాయం అందించినా సహించేది లేదు అని చెప్పేసి ఈరోజు హాట్లైన్ చర్చల్లో భారత్ తన వైఖరిని స్పష్టం చేయబోతుంది. ఏదైతే మొన్నటి వరకు జరిగిన యుద్ధ వాతావరణానికి సంబంధించి యుద్ధం పరిసమాప్తం చేస్తున్నాం అంటే యుద్ధం కాకపోయినా యుద్ధ చర్యలు ఏవైతే అంతకుముందు జరిగినాయో వాటిని ఆపాలని చెప్పేసి అమెరికా రాయబారం నడిపిన నేపథ్యంలోనే భారత్ ఆపివేయడం జరిగింది. కానీ ఆ తర్వాత 2 రోజులు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే డ్రోన్ల ద్వారా భారత్కు చెందిన కొన్ని స్థావరాల మీద కావచ్చు, పౌరులను టార్గెట్ చేసుకుంటూ దాడులు కూడా చేసింది. ఈ దాడులకు సంబంధించి కూడా పాకిస్తాన్ నిలదీయబోతుంది భారత్. ఇకపై ఏ విధమైన ఉగ్రవాద చర్యలు భారతదేశం మీద చేసినా అది యుద్ధ చర్యగానే భావిస్తామని భారత్ ఈ సమావేశంలో చెప్పబోతుంది. ఖచ్చితంగా ఈసారి సహించేది లేదు. ఉగ్రవాదులు దాడులు జరిగినా, పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు ఏవి దాడులు జరిపినా, లేకపోతే పాక్ సైనికుల కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సరే ఖచ్చితంగా యుద్ధ చర్యగానే భావిస్తాము. ఈ యుద్ధ చర్య తీసుకునే ముందు ఇక 3వ దేశాన్ని అంటూ సంప్రదించబోమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. భారతదేశ విషయానికి వస్తే భారతదేశ సార్వభౌమాధికారానికి దెబ్బతిల్లే విధంగా ఏ దేశం ప్రవర్తించినా సరే ఖచ్చితంగా సహించేది లేదు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, దీన్ని ఎవరు కాదనలేరు. ఈ విషయంలో 3వ దేశ ప్రమేయమే ఇక్కడ మేము సహించేది లేదని చెప్పేసి ఈ సమావేశంలో స్పష్టం చేయబోతున్నారు. మొత్తానికి 12 గంటలకు హాట్లైన్ ద్వారా జరగబోయే ఈ చర్చలు హాట్గానే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ని నిలదీయబోతుంది. పాకిస్తాన్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడంతా చేసిందంతా పాకిస్తాన్ కాబట్టి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్, ఉగ్రవాదులను తీసుకొచ్చి ఇండియా మీద దాడులు చేయించింది పాకిస్తాన్. సో ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు అడిగే అక్కడ అవకాశం కూడా లేదు. ఏది ఉన్నప్పటికీ కూడా భారతదేశమే ఖచ్చితంగా పాకిస్తాన్ నిలదీయబోతుంది. ఇక మిగతా విషయాలు ఏవైతే పాకిస్తాన్ పహల్గామ్ దాడుల తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఆ నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా డీజీఎంతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వాలే దాన్ని ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాయి. కేవలం డీజీఎంలో జరబోయే సమావేశంలో మిలిటరీ స్థావరాలు, మిలిటరీ ఆపరేషన్ సంబంధించి మాత్రమే ఉండబోతున్నాయని మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
భారత్ పాక్ ఎల్ఓసి వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారాయి. గత 19 రోజులుగా కొనసాగుతున్న కాల్పుల మొతకు తెరపడింది. పహల్గాం దాడి అనంతరం నిత్యం ఘర్షణలతో అట్టుడికిన సరిహద్దు ప్రాంతంలో గత రాత్రి ప్రశాంత వాతావరణం నెలకొందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం రాత్రి ఎలాంటి కాల్పుల ఘటనలు కానీ షెల్లింగ్ కానీ జరగలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిగ్గా 19 రోజుల అనంతరం సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 19 రోజుల తర్వాత భారత నియంత్రణ రేఖ వెంబడి అలాగే కాశ్మీర్లో కూడా ఎటువంటి కాల్పుల శబ్దాలు కానీ షెల్స్ ప్రయోగాలు కానీ లేవంటూ భారత సైన్యం అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సంపత్, ఏదైతే భారత్ పాక్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో నిన్న రాత్రి కనిపించలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య కూడా ఎలాంటి కవ్వింపు చర్యలు కూడా కనిపించలేదు. ముఖ్యంగా మన 19 రోజులుగా కూడా పాకిస్తాన్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ప్రతిరోజు కూడా కాల్పులు జరుపుతూ వచ్చింది. మన భారతదేశ పౌరులు సరిహద్దు రాష్ట్రాలు ఉన్న కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ లాంటి సరిహద్దు రాష్ట్రాలు ఉన్న పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు జరుపుతూ పోయింది. మొన్నటికి మొన్న 2 రోజుల ముందు మనకి మొత్తం కాల్పుల విరమణకి సంబంధించి ఒప్పందాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి భారత్ ప్రకటించింది. కాల్పుల విరమణకు వెనక్కి తగ్గింది. అదేవిధంగా పాకిస్తాన్ తాను కూడా కాల్పుల విరమణ పాటిస్తున్నామని చెప్పేసి స్పష్టం చేసింది. స్పష్టం చేసిన 3 గంటల్లోనే మొన్నటి వరకు కూడా కాల్పులు జరుపుతూనే ఉంది. అయితే భారత్ ఖచ్చితంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. ఇది ఖచ్చితంగా భారత్ ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు వచ్చినా, ఎలాంటి కాల్పులు జరిపినా ఖచ్చితంగా దానికి బదులు ఉండబోతుంది భారత్ నుంచి అని చెప్పేసి భారత సైన్యం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, పాకిస్తాన్ కాల్పులు ఆపనంత వరకు అనేసి. సో ఈ హెచ్చరికల నేపథ్యంలో పాక్ ప్రభుత్వానికి కూడా కాస్త భయం పట్టుకుంది. మళ్ళీ ఎక్కడ యుద్ధ వాతావరణం వస్తుందా, మళ్ళీ ఎక్కడ భారత సైన్యం దాడులు చేస్తుందా, ఈసారి దాడులు చేస్తే పాకిస్తాన్లో చాలా భూభాగం అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి వస్తుందనే భయం వెంటాడి ఇక నిన్న రాత్రి నుంచి కూడా కాల్పులకు స్వస్తి పలికింది. అయితే అది స్వస్తి పలికిందా లేకపోతే కేవలం కొద్దిసేపు విశ్రామం ఇచ్చిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈరోజు హాట్లైన్ చర్చల తర్వాత పాకిస్తాన్ వైఖరి ఏంటనేది స్పష్టమవుతుంది. కానీ నిన్న రాత్రి మాత్రం కాల్పులనేవి ఇరువైపుల నుంచి కూడా ఎక్కడ జరగలేదు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడం జరిగింది. ఎందుకంటే 19 రోజులు వాళ్ళ నిద్ర లేక వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందని ఒక భయం వారిని వెంటాడుతుండేది. ఎప్పుడు ఏ రాత్రి వచ్చి ఏ బాంబు, ఏ మిసైలు, ఏ డ్రోన్ వచ్చి తమ మీద పడుతుందని ఒక భయం వారిని వెంటాడుతూ వచ్చేది. కానీ నిన్న ఒక్క రోజు మాత్రం అసలు ప్రశాంతంగా పడుకున్నారు. అటు సైనికులు కూడా ప్రశాంతంగా వాళ్ళ విధులు నిర్వర్తించు వచ్చారు. బహుశా ఈరోజు హాట్లైన్లో 12 గంటలకు చర్చ జరగబోతుంది. చర్చ తర్వాత పాక్ వైఖరి ఏంటి, భారత్ వైఖరి ఏంటి అనేది మరోసారి స్పష్టత రానుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు హీరో మహేష్ బాబు. హైదరాబాద్కు చెందిన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో భాగంగా విచారణకు రావాలని గతంలో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే షూటింగ్ కారణంగా ఏప్రిల్ 28న విచారణకు మహేష్ బాబు రాలేదు. దీంతో మే 12న విచారణకు రావాలని మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది.
బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా సాయి సూర్య డెవలపర్స్ నుంచి మహేష్ బాబు 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.5 కోట్ల నగదు, 2.5 కోట్ల రూపాయల ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లించినట్టు తెలుస్తోంది. దీనిపై విచారణకు రావాలని ఏప్రిల్ 27, 28న ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మహేష్ బాబు షూటింగ్ వల్ల తేదీలో విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. మరో తేదీ ఇవ్వాలని ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఇవాళ విచారణకు రావాలని సూచించింది. దీంతో ఇవాళ మహేష్ బాబు ఈడీ విచారణపై ఉత్కంఠత నెలకొంది. గతంలో సురానా గ్రూప్ సాయి సూర్య డెవలపర్స్ యజమానుల ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ సాయి సూర్య డెవలపర్ సంస్థ ఎండీ సతీష్ చంద్రగుప్త ఇంట్లో కూడా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే సాయి సూర్య డెవలపర్స్ చెందిన సతీష్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీష్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాట్లు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, సాయి సూర్య డెవలపర్స్ అలాగే సురానా గ్రూప్ సంబంధించి ఆ ఈడీ అధికారులు అయితే గతంలో దాడులు నిర్వహించారు, సోదాలు చేశారు. ఆ తర్వాత సినీ హీరో మహేష్ బాబు కూడా వారైతే నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు సినీ హీరో మహేష్ బాబు విచారణకు హాజరవుతారా? ఒకవేళ ఆయన హాజరైతే ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? సంపత్, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈరోజు ఈడీ ఎదుటకి సినీ నటుడు మహేష్ బాబు హాజరు కానున్నారు. గతంలో ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ అదేవిధంగా సురానా గ్రూప్ సంబంధించి మనీ లాండరింగ్ కేసు లోపల మహేష్ బాబుకి ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే తనకు షూటింగ్ ఉన్న కారణంగా ఏప్రిల్ 28వ తారీఖు రాలేనని చెప్పేసి వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణకు హాజరవుతానని చెప్పేసి ఇంకొక డేట్ ఇవ్వాలని చెప్పేసి మహేష్ బాబు తరపున లాయర్లు ఈడీని కోరడం వల్ల మే 12వ తారీఖు నాడు వారు నోటీసు జారీ చేయడం జరిగింది. అయితే ఈరోజు మహేష్ బాబు మరి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో సమయం తీసుకున్నాడు, షూటింగ్ ఉన్న కారణంగా నేను రాలేనని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రావాలనేసి ఈడీ అధికారులు కూడా మహేష్ బాబుకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సాయి సూర్య డెవలపర్స్ అదేవిధంగా సురానా గ్రూప్లో గతంలో ఈడీ వట్టినాగులపల్లి వెంచర్ లోపల అక్రమాలు జరిగాయని చెప్పేసి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ విచారణలో నిజాలు వెలుగు చూడడం జరిగినాయి. దీనికి సంబంధించి మహేష్ బాబుకి 5.9 కోట్ల రూపాయల డబ్బులు తనకు బ్రాండ్ అంబాసిడర్ కింద అందజేయడం జరిగింది. అయితే ఈ డబ్బులని 3.5 కోట్ల రూపాయలు నగదు రూపకంగా, అదేవిధంగా 2.4 కోట్ల రూపాయలు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులను అందజేయడం జరిగింది. అయితే ఏదైతే ఈడీ ఈ కేసులో చాలా పురోగతి సాధించింది. ఈ మనీ లాండరింగ్ కేసు లోపల ఇంకా ఏమైనా అక్రమాలు జరిగాయా? ఎందుకంటే సురానా గ్రూప్ అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాళ్ళకి డబ్బులు తరలించడం జరిగింది, అక్రమంగా మనీ లాండరింగ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ వెంచర్ల ద్వారా బాధితులు మోసపోయిన వారు సైబర్ క్రైమ్ను ఆశ్రయించి కేసు పెట్టడం జరిగింది. అయితే సాయి సూర్య డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సతీష్ ఎండి సురానా గ్రూప్కి సంబంధించినటువంటి ఒక కంపెనీకి తన ఎండిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీంట్ లోపల అనేక అక్రమాలు జరిగాయి. వెంచర్ లోపల బాధితులను మోసం చేసినటువంటి కోణం లోపల ఈడీ ఇది కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్ అనేకము తెలంగాణ లోపల హైదరాబాద్ చుట్టుపక్కల నడుస్తూ ఉన్నాయి. వాటన్నిటి మీదుగా దృష్టి పెడతాము, ఈడీ విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మహేష్ బాబు రావడం అనేది సర్వత్రా చర్చలో ఉంది. ఈరోజు ఈడీ కేసులో తను ఏం అడుగుతారు, తను ఏం సమాధానం చెప్తారు, లాయర్లు తన ఉన్నటువంటి లీగల్ టీం ఏ విధంగా వారికి చెప్తుంది అనేది విషయం లోపల ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నారు. సంపత్. ఓకే, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.
ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఓ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వేదికపై ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. కూవాగం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కూతాండవర్ ఆలయ చిత్తిరై ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ల కోసం మిస్ కూవాగం 2025 అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో అక్కడున్న వారు హుటాహుటిన ఆయనకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విశాల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో విశాల్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. గతంలో మదగజరాజా సినిమా ప్రమోషన్ సమయంలో కూడా విశాల్ వేదికపై మైక్ పట్టుకుని వణికిపోతూ కనిపించారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట వైరల్ కూడా అయింది. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎలా ఉండే విశాల్ ఎలా అయిపోయాడంటూ అతని అభిమానులతో పాటు సినీ జనం కూడా చర్చించుకున్నారు. ఇప్పుడు ఇది రెండోసారి ఇలా వరుస ఘటనలతో మరోసారి విశాల్ స్పృహ తప్పి కింద పడిపోవడంతో అతని అభిమానులు ఆందోళనతో ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, సినీ హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితి అయితే గత కొంతకాలంగా చూస్తే ఇబ్బందికరంగా ఉన్నట్టుగా, ఆయన తీవ్ర అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తుంది. ఇక దీని గురించి ప్రసన్న మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? తమిళ నటుడు విశాల్ నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళేసి అక్కడ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అయితే ఆ ఈవెంట్ లోపల విశాల్ కళ్ళు తిరిగి పడిపోవడము, అక్కడ ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. విశాల్కి ఏమైంది, అసలు తను ఆరోగ్యం ఏ విధంగా ఉందనేసి అభిమానులు మాత్రం తీవ్ర చర్చ నడుస్తూ ఉంది. ఇంతకుముందు మదగద రాజా సినిమా ఈవెంట్ లోపల తను మైక్ పట్టుకుంటే మైక్ కూడా మొత్తము పట్టుకోలేటువంటి పరిస్థితి లోపల విశాల్ని చూసి అభిమానులు మాత్రం చాలా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎందుకంటే తను ఒక యాక్షన్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయడం జరిగింది. తను సిక్స్ ప్యాక్ బాడీ తోటి అనేక యాక్షన్ సీన్లను కూడా అద్భుతంగా చేసినటువంటి విశాల్ ఈరోజు ఈ విధంగా ఒక మైక్ పట్టుకోలేని పరిస్థితుల్లో ఉండడం చూసి అభిమానులు మాత్రం చాలా బాధకు గురయ్యారు. అయితే నిన్న జరిగినటువంటి తమిళనాడులో కువాగం గ్రామం లోపల కూతాండవర్ ఆలయం చిత్తిరై ఉత్సవాల లోపల విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఉత్సవాల లోపల ట్రాన్స్జెండర్లకు సంబంధించి మిస్ కువాగం 2025కి అందాల పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఈ పోటీలకు విశాల్ నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్నటువంటి విశాల్ అకస్మాత్తుగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి అతిథులు తనకు ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే ఈ విషయంపై మాత్రం తమిళనాడులో చర్చ జరుగుతూ ఉన్నది. యాక్చువల్గా విశాల్కి ఏం జరిగింది, విశాల్ ఆరోగ్యం ఎందుకు ఈ విధంగా తయారైంది అనే విషయం లోపల అభిమానులు మాత్రం చర్చించుకుంటూ ఉన్నారు. అయితే హాస్పిటల్ నుంచి మాత్రం ఎటువంటి హెల్త్ బులెటిన్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. విశాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని మాత్రం తెలుస్తూ ఉన్నది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.